నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. సో మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో టార్గెట్స్తో పాటు స్టాప్ లాసెస్ కూడా ఉంటాయి. ఇది మాత్రం మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి మార్కెట్లోకి రండి. ఓకే, అలా అని చెప్పి ప్రతి ట్రేడు స్టాప్ లాస్ హిట్ అవుతుందని కాదు, ప్రతి ట్రేడు టార్గెట్ హిట్ అవుతుందని కాదు. మనం ఒక స్ట్రాటజీని నమ్ముకున్న తర్వాత ఆ స్ట్రాటజీ ప్రకారం మన లెవెల్స్ వస్తే ట్రేడ్ తీసుకున్నాం, స్టాప్ లాస్ పెట్టుకున్నాం, టార్గెట్ అయితే స్టాప్ లాస్ లేదా టార్గెట్. ఓకే, ఈ మధ్యలో రిస్క్ రివార్డ్ని బట్టి మనం ఎగ్జిట్ అవ్వడం లేదా స్టాప్ లాస్ ట్రైల్ చేసుకోవడం అన్నీ ఉంటాయి. కానీ స్టాప్ లాస్ అనేది ఉంటుంది. ఏదో ఒక ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత మనం ఈరోజు మన వాళ్ళకి ఏ ట్రేడ్స్ ఇచ్చామో చూడండి ఒకసారి. మార్నింగ్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా చెప్పాయి, ఇక్కడికి వెళ్తే మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అని చెప్పి. సో వెళ్ళింది, సెటప్ ఇచ్చింది, మార్కెట్ రిజెక్షన్ కూడా తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వచ్చింది. కానీ ఇక్కడ డికే జరిగిందండి. ప్రీమియం డికే వల్ల మనం 16 to 80 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాం. బట్ మనకి 22 పాయింట్స్ బఫర్ పెట్టుకుంటూ 22 పాయింట్స్. కొంతమంది వెయిట్ చేసిన వాళ్ళు 50 పాయింట్స్ బుక్ చేసుకున్నారు. ఈ ట్రేడ్ 50 పాయింట్స్ వచ్చింది. కొంతమందికి స్టాప్ లాస్ హిట్ అయింది. దీని తర్వాత నేను ఎక్కడ డౌన్ సైడ్ ట్రేడ్ ట్రేడ్ రాకముందే ప్లేస్ పంపించాను. చూడండి ఒకసారి. సో మార్కెట్ రాకముందే ఇక్కడికి వస్తే డౌన్ సైడ్ వస్తుందని పంపించాను. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వచ్చిందో సో ఇక్కడ మనం పుట్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. సేమ్ ఎంట్రీ పాయింట్ ఇండెక్స్లో క్యాండిల్ చూసుకోండి, బ్రేక్అవుట్ చూసుకోండి 30+ ఇచ్చింది. ఓకే, సేమ్ ఎంట్రీ పాయింట్ అని చెప్పడం జరిగింది. సో ఒక రాజు తీసుకోవచ్చు అని చెప్పి 30, 40, 50 పాయింట్స్ ఇచ్చిన తర్వాత మార్కెట్ రివర్సల్ తీసుకుంది. సో ఎప్పుడైతే రివర్సల్ తీసుకుందో మనం ఇక్కడి నుంచి అయితే కాల్ సైడ్ ట్రేడ్ అయితే పంపించడం జరిగింది. చూడండి, కాల్ సైడ్ ట్రేడ్ పంపించాం లేదా. సో పంపించిన తర్వాత మనకి మార్కెట్ ఈ ట్రేడ్ వచ్చేసి నియర్లీ 70 పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 70 పాయింట్స్ ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్గా చెప్పాను, ఇది రిస్కీ ట్రేడ్. హాఫ్ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. మీరు చేసే క్వాంటిటీ కంటే హాఫ్ క్వాంటిటీ చూడండి ఒకసారి. రిస్కీ ట్రేడ్ అండి, కాల్ సైడ్ రిస్కీ ట్రేడ్. ఓకే, తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ కనుక కింద ఒక జోన్ ఉంది, ఆ జోన్ దగ్గరికి వచ్చిందంటే మార్కెట్లో మంచి అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి, రిస్కీ ట్రేడ్ అని చెప్పడం జరిగింది. సో ఇది మనకి 70 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది తప్ప ఈ 3 మూవ్స్ తప్ప మార్కెట్లో ఇంకొక మూవ్ అనేది రాలేదు. సో మనం ఈ మూవ్ పట్టుకున్నాం, నెక్స్ట్ ఈ మూవ్ కూడా పట్టుకున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, నేర్చుకోవాలి అనుకున్నా లేదా సపోర్ట్ కావాలి అనుకున్నా, ట్రేడ్స్ చేసేటప్పుడు ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.